ఎస్ఎస్ తెలుగు క్రియేషన్స్ వీక్షకులకు నమస్కారం. మన పూర్వీకులు పెద్దలు ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే ఈ నెల జూలై 10వ తేదీ శుక్రవారం నాడు వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం నాడు విష్ణుమూర్తి అనుగ్రహం నిండిన ఏకాదశి తిథి కలిసి రావడమనేది ఒక మహా అద్భుతమైన యోగం. మనం తెలియక చేసిన పాపాలు, జన్మజన్మల కర్మదోషాలు తొలగిపోవాలన్నా, ఇంట్లో పట్టిందల్లా బంగారం కావాలన్నా, అప్పుల బాధలు తీరి అఖండ రాజయోగం కలగాలన్నా ఈ రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయాలి. ఆ పూజా విధానమేంటో, ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. పూజా సమయం మరియు గృహశుద్ధి. మొదటగా పూజా సమయం విషయానికి వస్తే, ఈ యోగిని ఏకాదశి తిథి మనకు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి పూజ చేసే స్త్రీలు ఉదయం 8 నుండి 9 గంటల లోపే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవడం చాలా శ్రేయస్కరం. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లుప్పు, రాక్ సాల్ట్ వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఆ తర్వాత ఇల్లంతా పసుపు నీటిని చిలకరించి మీ ఇంటి ముఖద్వారానికి, గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. మీకు అందుబాటులో ఉంటే గుమ్మానికి తప్పకుండా మామిడి తోరణాలు కట్టండి. ఏకాదశి రోజున ఏ ఇల్లైతే తోరణాలతో, పసుపు కుంకుమలతో శోభాయమానంగా ఉంటుందో ఆ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి స్వయంగా నడిచి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజ కోసం తులసి దళాలు, పసుపు రంగు చామంతి పూలు, ఎర్రటి గులాబీలు, కొబ్బరికాయ మరియు పసుపు అక్షింతలను ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇక్కడ ఒక ముఖ్యమైన నియమం గుర్తుంచుకోవాలి. ఏకాదశి రోజున తులసి ఆకులను అస్సలు కోయకూడదు. కాబట్టి ఒక రోజు ముందే గురువారం సాయంత్రమే తులసి దళాలను కోసిపెట్టుకోండి. మీ పూజ గదిలో బియ్యపిండితో చక్కటి ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి లేదా విష్ణుమూర్తి పటానికి తులసిమాల, చామంతి పూలతో అలంకారం చేయండి. పక్కనే లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచి అమ్మవారికి ఎర్రని గులాబీలను సమర్పించండి. పూజలో ఒక చిన్న రాగి లేదా ఇత్తడి కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. స్వామివారి ముందు 2 పిండి దీపాలను కానీ లేదా మట్టి ప్రమిదలను కానీ ఉంచండి. ఒక్కో దీపంలో 5 వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. దీపానికి గంధం, కుంకుమ పెట్టి పుష్పాలతో పూజించి మీ మనసులోని కోరికను స్వామివారికి చెప్పుకోండి. ఈ రోజు నైవేద్యం విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. శుక్రవారం పూట వంటింట్లో పాలు పొంగించడం లక్ష్మీప్రదం. కాబట్టి మీ వంటింట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం, పొంగలి తయారు చేయండి. లక్ష్మీదేవికి పరమాన్నమంటే మహాప్రీతి. అలాగే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన బెల్లం పానకాన్ని కూడా సిద్ధం చేయండి. ఈ 2 నైవేద్యాలను స్వామి అమ్మవార్లకు సమర్పించి పూజ చేస్తున్నంతసేపు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ మరియు ఓం మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాలను జపించండి. చివరగా కర్పూర హారతి ఇచ్చి పూజను ముగించుకోండి. శాస్త్రాల ప్రకారం ఏకాదశి రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. మొదటిది, ఈ రోజు తలకు నూనె అస్సలు రాయకూడదు. ఇలా చేయడం వల్ల ఆయుష్ క్షీణిస్తుందని, అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం. రెండవది, వంటల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి, కాకరకాయ మరియు తోటకూరను అస్సలు ఉపయోగించకూడదు. మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది, ఈ రోజు ఇంట్లో ఎవ్వరూ అన్నం తినకూడదు. ఏకాదశి నాడు అన్నంలో పాప పురుషుడు నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి పండ్లు, పాలు లేదా ఉప్మా లాంటి పలహారాలు తీసుకోండి, కానీ అన్నం ముట్టకండి. అలాగే జుట్టు కత్తిరించడం, గోళ్లు తీయడం చేయకూడదు. భార్యాభర్తలు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. ఇప్పుడు మీ జీవితంలోని సమస్యలను పోగొట్టే కొన్ని దివ్యమైన పరిహారాలను చూద్దాం. మొదటిది, కడు పేదరికం, అప్పుల బాధలు ఉన్నవారు ఈ రోజు సాయంత్రం విష్ణు ఆలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించి 3 ప్రదక్షిణాలు చేయండి. అలాగే ఒక రావి ఆకుపై గంధంతో ఓం అని రాసి మీ పర్సులో పెట్టుకుంటే అనవసర ఖర్చులు తగ్గి ధనాకర్షణ పెరుగుతుంది. రెండవది, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు విష్ణుమూర్తి ముందు ఒక ఉసిరికాయను ఉంచి దానిపై ఒత్తి పెట్టి నెయ్యితో ఉసిరికాయ దీపం వెలిగిస్తే ఆరోగ్యం కుదుటపడుతుంది. నరదిష్టి, నరఘోష ఉన్నవారు లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి అందులో 7 లవంగాలు వేసి దీపారాధన చేయండి. మీపై ఉన్న దిష్టి అంతా పటాపంచలైపోతుంది.
వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు ఒక పసుపు రంగు వస్త్రంలో 5 పసుపు కొమ్ములను మూటకట్టి స్వామివారి ముందు పెట్టి పూజించి ఆ మూటను మీ వ్యాపార స్థలంలో లేదా బీరువాలో ఉంచండి. భార్యాభర్తల గొడవలు తగ్గడానికి సాయంత్రం తులసి కోట దగ్గర నేతి దీపం పెట్టి లక్ష్మీ స్వరూపమైన తులసమ్మకు పసుపు కుంకుమలతో పాటు 5 గాజులను సమర్పించి 5 ప్రదక్షిణాలు చేయండి. పితృదోషాలు పోవడానికి గోమాతకు ఆవుకు తోటకూర లేదా అరటి పండ్లు తినిపించండి. ఇది 88,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. చూశారు కదా, ఈ యోగిని ఏకాదశి రోజున భక్తితో ఈ నియమాలు పాటించి ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పూజా విశేషాల కోసం మన SS తెలుగు క్రియేషన్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై మహాలక్ష్మి.